వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది, సిస్టమేటిక్ ఇంటెన్సివ్ రివిజన్. సో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నడుస్తూ ఉంది. జూలై 3 వరకు, జూలై 4 వరకు ఈ నెల రోజుల పాటు కొనసాగనుంది. సో దీనికి సంబంధించి అసలు బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తూ ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో మొదటి భాగం అది. ఎన్యూమరేషన్ ఫామ్ ఓటర్లకు ఇస్తే ఓటర్లు అందులో ఫిల్ చేసి మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి వాళ్ళకు, వాళ్ళ డేటా అంతా ఫిల్ చేసి. సో ఎన్యూమరేషన్ ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలనే దాని మీద చాలా డౌట్స్ ఉన్నాయి చాలా మందికి. ఈ వీడియోలో ఎన్యూమరేషన్ ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇది ఎన్యూమరేషన్ ఫామ్, మోడల్ ఫామ్ ఇది. సో ఎగ్జాక్ట్గా ఎట్లా ఉండకపోయినా ఇదే ప్యాటర్న్ ఉంటుంది, మనం చూడొచ్చు. ఫస్ట్ పార్ట్ ఇది ఎన్యూమరేషన్ ఫామ్ మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. సో ఫస్ట్ పార్టు, ఇది సెకండ్ పార్టు, ఇది థర్డ్ పార్టు. సో ఫస్ట్ పార్ట్లో ఏముంటుంది అంటే బిఎల్ఓ నంబర్ ఉంటుంది. ఇంకొక మీకు ఫామ్ చూపిస్తుంది చూడండి, ఇది ఫస్ట్ పార్టు. వీళ్ళంతా మీ పేరు వివరాలు ఆల్రెడీ బిఎల్ఓ నెంబరు, బిఎల్ఓ పేరుతో సహా మీ పేరు వివరాలు ముద్రించే మీకు వస్తాయి. ఫస్ట్ పార్ట్లో మొత్తం మీ వివరాలు ఉంటాయి చూడండి. ఓటర్ పేరు, ఓటర్ గుర్తింపు కార్డు నంబరు, చిరునామా, ఏ జిల్లా అయితే ఆ జిల్లా, రాష్ట్రము, పిన్ కోడ్, పూర్తి వివరాలు ఉంటాయి. సో ఇక్కడ క్రమ సంఖ్య, భాగం సంఖ్య, పార్లమెంట్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం, ఇవన్నీ వివరాలు మొదటి పార్ట్లో ఉంటాయి. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో అట్లాగే కొత్త ఫోటోను అటాచ్ చేయాలి. ఎన్యూమరేషన్ ఫామ్లో మీ ఫోటోను ఇక్కడ అతికించాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ పార్ట్లో మనం చేయాల్సింది ఏముండదు, ఒక ఫోటో అతికించడం తప్ప. నెక్స్ట్ సెకండ్ పార్ట్కి వద్దాం. సెకండ్ పార్ట్లో ఏముంటుందంటే గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితాలో ఓటు వివరాలు. సో ఏంటంటే ఎస్ఐఆర్ అంటే ఏంటంటే నకిలీ ఓట్లు, ఫేక్ ఓట్లు, డబుల్ ఓట్లు ఇవన్నీ తీసేయడానికి చేపడుతున్న ఒక సవరణ ప్రక్రియ. సో ఈ సందర్భంగా నువ్వు ఈ భారతదేశానికి చెందిన వాడివేనా, ఎన్ని సంవత్సరాలు, ఒకవేళ చెందిన వాడివి అయితే ఆధారాలు ఉన్నాయా, సో నువ్వు ఫేక్ ఓటరా, భారతదేశం నిజమైన ఓటరా, నిజమైన సిటిజన్ ఆఫ్ ఇండియానా, లేకుంటే ఫేకా? ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి అట్లాగే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళను చెక్ పెట్టడానికి ఇది ఒక సరైన అవకాశం. సో వాళ్ళు ఎట్లా చెక్ అయిపోతారు, ఆ నిజమైన ఓటర్లు ఎట్లా ఉంటారో ఇలా చూడొచ్చు. ఫస్ట్ గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ జాబితాలో ఓటర్ వివరాలు. గత ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగింది? 2022లో సవరణ ప్రక్రియ జరిగింది. అంటే 2022లో సవరణ ప్రక్రియ జరిగి తుది ఓటర్ జాబితా ప్రింట్ అయింది. ఆ ఓటర్ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దేశ పౌరులే, వాళ్ళు నిజమైన ఓటర్లే అని ప్రభుత్వం అక్కడికి నిర్ధారించింది. సో అప్పటి వరకు ఒకవేళ నువ్వు 2002 వరకే ఓటర్ అయ్యి ఉంటే నీ వివరాలు చెప్పు అని అడుగుతాడు. సో ఇది ఫస్ట్ బాక్స్. అది గత ఎస్ఐఆర్ అంటే 2002 కంటే నీకు ఓటు హక్కు ఉంటే ఆ వివరాలు చెప్పాలి. ఏమేమి వివరాలు? ఓటర్ పేరు, నీ పేరు, ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నంబరు, ఎపిక్ కార్డు నంబరు, బంధువు పేరు, అంటే మన ఓటర్ కార్డులో బంధువు పేరు ఉంటుంది కదా, అంటే తండ్రి అయితే తండ్రి, భర్త అయితే భర్త, ఇట్లా. సో బంధుత్వం, నీకు వరుస ఏమవుతుంది, జిల్లా, రాష్ట్రం, జిల్లా మళ్ళా 2002లో వేరే జిల్లా ఉండగా ఇప్పుడు వేరే జిల్లా ఉంది కదా, ఏ జిల్లా పేరు రాయాలని డౌట్ వస్తుంది చాలా మందికి. మీ పాత జిల్లాలో పాత కార్డులో ఎట్లా ఉండేనో యాజ్ ఈజ్ గా అవే వివరాలు రాయాలి. సో రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం, శాసనసభ నియోజకవర్గ సంఖ్య, భాగం, క్రమ సంఖ్య, ఇదంతా ఫస్ట్ బాక్స్. సెకండ్ పార్ట్లో ఫస్ట్ బాక్స్ ఎవరి కోసం అంటే 2022 కంటే ముందు ఓటు హక్కు ఉన్న వారి కోసం. వాళ్ళకున్న ఓటు హక్కు వివరాలు ఉంటాయి కదా, ఎపిక్ కార్డు వివరాలు, ఓటర్ ఐడి వివరాలు, ఆ వివరాలు ఇందులో పొందుపరచాలి. సార్ నేను 2022 కంటే నాకు ఓటు హక్కే రాలే, నేను 2022 తర్వాత పుట్టిన 2002 తర్వాత పుట్టిన వాళ్ళకి కూడా ఇప్పుడు 18 సంవత్సరాల నుండి చాలామంది ఓటేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ కోసమే ఇది. సో నువ్వు గత ఎస్ఐఆర్ అప్పుడు ఓటర్ జాబితాలో నీ పేరు లేదు కదా, మళ్ళీ నువ్వు ఇండియనేనా, భారత సిటిజనేనా? సో ఎట్లా అంటే ఎస్ నేను ఇండియనే, నేను 2002 కంటే ముందు నాకు ఓటర్ ఐడి రాలేదు, కానీ మా నాన్నకు ఓటర్ ఐడి ఉంది, మా నాన్న భారతీయుడే, మా నాన్నకు ఓటు హక్కు ఉంది అని తెలిపేందుకు సెకండ్ బాక్స్. అంటే గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో పేర్కొన్న బంధువుల వివరాలు. సో మనకు ఓటు హక్కు లేదుగా 2002 కంటే, సో తర్వాత వచ్చింది కాబట్టి మనం ఎవరి తాలూకా అని చెప్పడానికి వాళ్ళ వివరాలు. మన సంరక్షకుడు ఎవరు? ఇప్పుడు మనకు ఓటర్ ఐడి ఉంటే మన సంరక్షకుడు పేరు ఉంటుంది కదా పక్కన, తండ్రి పేరు లేకుంటే తాత పేరు, ఎవరి పేరు ఉంటే భర్త పేరు, వాళ్ళ ఎవరుంటే వాళ్ళు. సో భర్త పేరు కూడా కొన్నిసార్లు 2002 కంటే ముందు ఉండదు కదా, సో వాళ్ళ తండ్రి పేరు లేకుంటే వాళ్ళ తాత పేరు, వాళ్ళ వివరాలు ఇందులో రాయాలి. బంధువు పేరు, బంధుత్వం, వాళ్ళతో నీకు ఎట్లాంటి బంధుత్వం ఉంది, తాతనా, మనవరాల, వివరాలు ఇందులో రాయాలి. జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం, శాసనసభ వర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, ఇవన్నీ వివరాలు అందులో ఉంటాయి. సో
మళ్ళా గత ఎస్ఐఆర్లో వాళ్ళ పేరు ఉందా లేదా తెలుసుకోవాలంటే ఎట్లా అంటే తెలుసుకోవచ్చు. గత ఎస్ఐఆర్ సంబంధించినటువంటి వివరాల్లో వీళ్ళ దగ్గర ఉన్న ఓటర్ ఐడి పాత కార్డే ఉండి ఉంటే ఆ కార్డ్ నెంబర్ పట్టుకొని మనకు ఒక వెబ్సైట్ ఉంది. ఎస్, ఇది ఆ వెబ్సైట్ voterseci.gov.in. voterseci.gov.in అనే వెబ్సైట్కి పోతే సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్, సర్చ్ ఇన్ యువర్ నేమ్ ఈజ్ లాస్ట్ ఎస్ఐఆర్లో మీ నేమ్ సెర్చ్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ పోయి సెర్చ్ చేస్తే వాళ్ళ వివరాలు వస్తాయి. వాళ్ళ వివరాలు వస్తే ఆ వివరాలను అందులో పొందుపరచాలి. సో ఇది విధానం. సో అర్థమైందిగా. సెకండ్ బాక్స్, ఇప్పుడు నేను ఫస్ట్ బాక్స్లో గత ఎస్ఐఆర్లో నంబర్ ఉన్న వ్యక్తి సెకండ్ బాక్స్ అవసరం లేదు, ఇది ఇంటి పెట్టేసేయాలి. ఎందుకంటే ఆల్రెడీ గత ఎస్ఐఆర్లో ఉన్నాడు. ఫర్ సపోజ్ మా నాన్నకు 60 సంవత్సరాలని 60 సంవత్సరాలు అంటే 2002 కంటే ముందే ఆయన కోటాకు వచ్చి ఉన్నది. సో ఆ వివరాలు ఇందులో నింపితే సరిపోతుంది. ఈ ఎస్ఐఆర్ ముందు కాలంలో పేర్కొన్న బంధువుల వివరాలు అక్కర్లేదు ఆయనకు. ఆయన ఇండియన్ సిటిజన్ అనే వివరాలు ఖచ్చితంగా ఇందులో ఉంటాయి. సో నెక్స్ట్, ఇందులో నేను 2002 తర్వాత పుట్టినా కాబట్టి ఈ కాలం నేను నింపలేను, ఎందుకంటే ఆ వివరాలు ఉండేవి కాబట్టి. వాళ్ళ బంధువుల వాళ్ళ సంరక్షకుల వివరాలు ఇందులో నింపాలి. సో 2 పార్ట్ అయిపోయింది. పార్ట్ 2 కూడా అయిపోయింది. ఎమ్యునరేషన్ ఫామ్లో పార్ట్ 2 కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పార్ట్, ఇది కింద ఉన్నది థర్డ్ పార్ట్. కింద ఏమున్నది? పుట్టిన తేదీ, మన డేట్ ఆఫ్ బర్త్. ఒకవేళ నా డేట్ ఆఫ్ బర్త్ డేటు నెల లేదనుకుందాం, అప్పుడు ఏం చేయాలంటే ఇవి డాష్ పెట్టి లాస్ట్ ఇయర్ రాయాలి, అంతే సరిపోతుంది. సో వివరాలు: ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, తండ్రి సంరక్షకుడి తండ్రి, తల్లి పేరు, తల్లి ఓటరు గుర్తింపు కార్డు నెంబరు, జీవిత భాగస్వామి ఉంటే వాళ్ళ వివరాలు, ఈ వివరాలన్నీ రాసి కింద డేట్తో సైన్ చేసి ఇచ్చేసేయాలి. ఇది వివరాలు. ఎన్యూమరేషన్ ఫామ్ నింపే పద్ధతి ఇది. సో ఫర్ సపోజ్ ఇందులో ఈ 2 బాక్సులు అనుకున్నాం కదా, ఇందులో నేను 2002 తర్వాత పుట్టిన, అంటే 2002 తర్వాత నాకు ఓటు హక్కు వచ్చింది. సో నా సంరక్షకుల పేరు రాద్దామంటే పాత ఎస్ఐఆర్లో వాళ్ళ పేరు లేదు. ఏం చేయాలి అంటే దానికి కూడా ఈసీఐ కొన్ని నిబంధనలు పెట్టింది. అవేంటి అంటే ఈ వివరాలు సమర్పించాలి. 1/7/1987 తేదీకి ముందు పుట్టిన వారు వాళ్ళ సర్టిఫికేట్ సరిపోతుంది. అంటే వాళ్ళ సంరక్షకులు ఎవరైతే ఉంటారో ఓటర్ ఐడి వాళ్ళ పాత ఎస్ఐఆర్లో నంబర్ దొరకని, ఇప్పుడు ఓటు హక్కు ఉండి లేకుండా వాళ్ళ తల్లి తండ్రులది వాళ్ళ సంరక్షకులది పాత ఎస్ఐఆర్ లేకపోతే వాళ్ళు ఈ సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉంటుంది. 1987 తేదీ కంటే ముందు పుట్టిన వారు సర్టిఫికేట్ సరిపోతుంది. 1987 నుండి 2004 మధ్యలో పుట్టిన వారు వాళ్ళ సర్టిఫికేట్తో పాటు తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరు సర్టిఫికేట్ జత చేయాలి. సో ఇది 2/12/2000 తర్వాత పుట్టిన యంగ్ ఓటర్స్ అయితే వాళ్ళ సర్టిఫికేట్తో పాటు తల్లిదండ్రులు ఇద్దరు సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. అంటే మేము ఈ ప్రాంతానికి చెందిన వారిమే, మేము నిజమైన ఓటర్లమే అని నిరూపించుకోవడానికి బర్త్ సర్టిఫికేట్, వాళ్ళ తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది అనేది ఈసీఐ నిబంధనలు. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫామ్ నింపి సబ్మిట్ చేయొచ్చు. అది voters.eci.gov.in వెబ్సైట్లో ఉంటుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ నొక్కితే కింద మన వివరాలు సమర్పిస్తే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అది నింపి సబ్మిట్ చేస్తే వెళ్ళిపోతుంది. సో దీనికి సంబంధించే ఎన్యూమరేషన్ ఫామ్ సంబంధించి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ మనకు COTelangana.gov.inలో అట్లాగే voters.gov.inలో కూడా వివరాలని అవి ఎట్లా నింపాలి ఏంటి అనే దాని మీద కూడా కొన్ని వివరాలని. సో అట్లాగే కొన్ని చెక్ లిస్టు చూసే ప్రయత్నం చేద్దాం. ఓటర్ జాతీయ ప్రత్యేక సమగ్ర సవరణ అంటే ఏంటిది, ఇది మనకు తెలుసు. కొన్ని క్వశ్చన్లు చూద్దాం. ఎస్ఐఆర్ యొక్క వివిధ దశలు ఏంటి? ఫస్ట్ ఇంటింటి గణన, తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, క్లెయిమ్ల అభ్యంతరాల దాఖలు కాలం, నోటీస్ దశ, జారీ విచారణ, ధృవీకరణ, ఎన్యూమరేషన్ ఫారంలపై నిర్ణయం, క్లెయిమ్లు అభ్యంతరాల పరిష్కారానికి ఈఆర్ఓలు ఏకకాలంలో నిర్వహిస్తారు, తుది ఓటర్ల జాబితా. సో ఈ 5 స్టెప్లలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరగబోతా ఉంది. ఫస్ట్ ఇంటింటికి గణన అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఆ తర్వాత ముసాయిదా ఓటర్ జాబితా, ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్లో వచ్చిన దాన్ని బట్టి ముసాయిదా ఓటర్ జాబితా రిలీజ్ చేస్తారు. ఆ జాబితాలో పేరు రాకపోయినా, పేరు మిస్ అయినా వీళ్ళందరూ మళ్ళీ అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు తీసుకున్న తర్వాత అప్పుడు అభ్యంతరాల స్వీకరణ సమయంలో మీరు అన్ని ఆధారాలతో సమర్పిస్తే మళ్ళీ తుది జాబితాలో మీ ఓటు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించింది ఇది. సో అట్లాగే ఎన్యూమరేషన్ ఫారం పంపిణీకి ఎలాంటి విధానాలు అవలంబిస్తారు? సో ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారంలో సంబంధిత వివరాలను పూరించాల్సి ఉంటుంది. పూరించిన ఈ ఫారంను బూత్ స్థాయి అధికారులు తమ తదుపరి సందర్శనలు సేకరిస్తారు. బూత్ స్థాయి అధికారి ఆ ఫారంను సేకరించి ఎన్యూమరేషన్ ఫారం యొక్క ఒక ప్రతిని తన వద్ద ఉంచుకుంటారు. రెండవ ప్రతిపై ఫారం అందినట్లు
ఆ రసీదు ఇస్తారు. ఈ రెండో ప్రతిని ఓటర్ వద్దే ఉంచుకోవాలి. ఓటర్ ఎన్యుమరేషన్ ఫారంను ఆన్లైన్లో కూడా పూరించి సమర్పించవచ్చు అని మనం ఇంతకుముందు చూసినాం. నాకు ఎన్యుమరేషన్ ఫారం అందకపోతే నేను ఏం చేయాలి? ఒకవేళ ఎవరికైనా ఎన్యుమరేషన్ ఫామ్ అందలేదు, వాళ్ళు ఏం చేయాలి అంటే, ఎన్యుమరేషన్ ఫారం బూత్ స్థాయి అధికారి ద్వారా అందుబాటులో ఉంచబడుతుంది, లేదా దీన్ని అధికారిక వెబ్సైట్ నుండి యాక్సెస్ చేయవచ్చు. మీరు ఇంట్లో లేనట్లయితే ఈ ఫారంని మీ కుటుంబంలో ఎవరైనా వయోజన సభ్యునికి అందజేస్తారు. ఒకవేళ ఓటర్కి ఎన్యుమరేషన్ ఫారం అందకపోతే వెబ్సైట్లో అందుబాటులో ఉన్న బూత్ స్థాయి అధికారి నంబర్ ద్వారా సంప్రదించవచ్చు. ఈసీఐ ఎన్ఈటీ యాప్లో కూడా అందుబాటులో ఉండదట. సో ఒకవేళ మా భర్త విదేశాల్లో ఉంటాడు, పోయిండు, మస్కట్ వేయండు, దుబాయ్ వేయండు, ముంబై వేయండు, పూణే వేయండు, ఎన్యుమరేషన్ ఫామ్ మనం నింపొచ్చు. నింపి ఆ సంతకం పెట్టి దగ్గర సంతకం పెట్టి ఆ బ్రాకెట్లో వాళ్ళకు నువ్వు ఏమైతావు, బంధుత్వం ఎలాంటి బంధుత్వం అనేది రాయాలి. సో భర్త పోయింది కాబట్టి భార్య నింపింది అనుకో, ఆమె సంతకం పెట్టి సైన్ చేసి వైఫ్ అని రాయాలి. సో ఎన్యుమరేషన్ ఫామ్ అట్లా నింపాలి. నేను ఎన్యుమరేషన్ ఫారంను పూరించలేకపోతే ఏం చేయాలి? ఎన్యుమరేషన్ ఫారం పంపిణీ సమయంలో బూత్ స్థాయి అధికారి ఫారంను ఎలా పూరించాలో ఓటర్కి వివరిస్తారు. ఆ తర్వాత కూడా ఓటర్ ఎన్యుమరేషన్ ఫారం పూరించలేకపోతే బిఎల్ఓ ఓటర్ ఇంటిని తదుపరిసారి సందర్శించినప్పుడు ఫారం పూరించడంలో సహాయం చేస్తాడు. బిఎల్ఓని అడిగితే సార్ ఆయన నింపుతాడట, నింపించుకోవచ్చు. ఎస్ఐఆర్ 2002 ఓటర్ల జాబితాలో నా పేరు ఇప్పటికే ఉందో లేదో నేను ఎలా తనిఖీ చేసుకోవాలి? ఎస్, పాత ఎస్ఐఆర్ 2002 ఎస్ఐఆర్లో పేరు ఉందో లేదో తెలుసుకోవడం ఇక్కడ కీలకం. అది ఎట్లా అంటే, తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారిక వెబ్సైటు co.telangana.nic.in, అట్లాగే votercci.gov.in పోర్టల్లో సెర్చ్ సదుపాయంలో ఉన్న సెర్చ్ బై ఎలక్షన్స్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉపయోగించి మన వివరాలు తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తా ఉన్నారు. ఒక ఓటర్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసినప్పటికీ అతని పేరు ఎస్ఐఆర్ 2002 జాబితాలో లేకుంటే ఏం చేయాలి? ఎస్, గతంలో ఓటు వేసినప్పటికీ కూడా 2002 ఓటర్ల జాబితా లేకపోతే ఏం చేయాలంటే, ఆ సమయంలో వారి పేరు నమోదు చేసుకోలేదని అర్థం. అలాంటప్పుడు వారు తమ తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతయ్యల ఓటర్ వివరాలను సేకరించి ఆ వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలోని సంబంధిత కాలంలో పూరించవచ్చు. దీనికోసం ఓటర్ బూత్ స్థాయి అధికారి సాయం తీసుకోవచ్చు. సరైన వివరాలు గుర్తించడం సహాయపడతారు. నేను కొత్త ప్రాంతానికి మారినట్లయితే నా చిరునామాను ఎలా అప్డేట్ చేయాలి? ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడిన తర్వాత చిరునామా మార్పులు చేసుకోవచ్చు. చిరునామాను అప్డేట్ చేయడం కోసం ఓటర్ ఫారం ద్వారా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఫారంలు క్లెయిమ్లు, అభ్యంతరాల కాలంలో పరిశీలించబడతాయి. బిఎల్ఓ సందర్శించిన సమయంలో ఓటర్ ఇంట్లో అందుబాటులో లేకుంటే అతను ఎన్యుమరేషన్ ఫారం ఎలా సమర్పించవచ్చు? సో ఇవన్నీ చిన్నగా మొత్తానికి మీకు అర్థమైనగా ఎన్యుమరేషన్ ఫామ్ ఎట్లా నింపాలి ఏంటి అనేది. ఎన్యుమరేషన్ ఫామ్ సంబంధించి ఖచ్చితంగా అన్ని నిజాలే నింపాలి. పొరపాటున తప్పులు నింపితే మీకు నోటీస్ వస్తుంది, ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీస్ వస్తుంది. దీన్ని సీరియస్గా తీసుకుంటారు. ఎన్యుమరేషన్ ఫారంను పాడు చేసిన, ఎన్యుమరేషన్ ఫారంను ఫిల్ చేసి ఇవ్వకపోయినా కానీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని తప్పులు లేకుండా క్షుణ్ణంగా ఎన్యుమరేషన్ ఫారం నింపండి. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా మీ ఎన్యుమరేషన్ ఫామ్ మీద బిఎల్ఓ నంబర్ ఉంటుంది, బిఎల్ఓ పేరు ఉంటుంది, బూత్ లెవెల్ ఆఫీసర్ పేరు ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు, వాళ్ళకి ఈ వివరాలన్నీ తెలుసు. వాళ్ళని అడిగి ఖచ్చితంగా ఫిల్ చేయండి ఎన్యుమరేషన్ ఫామ్. సో ఈ ఎస్ఐఆర్ సిస్టమేటిక్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది భారతదేశ ప్రజాస్వామ్యంలో గొప్ప నిర్ణయం ఇది. ఇట్లాంటి ఎస్ఐఆర్లు చాలా జరిగినాయి, ఇప్పటి వరకు 11-10 సార్లు జరిగినాయి. సో ఈ ఎస్ఐఆర్లో భాగంగా అసలైన ఓటర్లకు ఓటక్కేసే అవకాశం ఉంటుంది. ఫేక్ ఓటర్లు, నకిలీ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లు తొలగించబడతాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లలో ఓట్లు పోయినాయి. ఒక్క పశ్చిమ బెంగాల్లో దాదాపు 90 లక్షల ఓట్లు తీసివేయబడ్డాయి, తొలగించబడ్డాయి. సో కారణం బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి వచ్చి అక్రమంగా చొరబడి ఆ దేశంలో ఉండి డబ్బులు ఇచ్చి ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు ఇట్లా నకిలీ గుర్తింపు కార్డులు పొంది వాళ్ళ ఓట్ల ద్వారా నేతలను, నాయకులను, ఎన్నికను, ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేసిన పరిస్థితి. సో అందుకోసమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా పకడ్బందీగా స్ట్రిక్ట్గా జరుగుతూ ఉంది. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు తొలగిపోకూడదు. అట్లాగే నకిలీ ఓటర్ ఎవరున్నా కానీ వాళ్ళ ఓటు ఖచ్చితంగా ఇందులో పోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశం, కేంద్ర ఎన్నికల సంఘం ఉద్దేశం కూడా. దీనికి సంబంధించి మీకున్న డౌట్స్ కింద కామెంట్ రూపంలో పెట్టండి, వాటిని మళ్ళీ అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తా.